వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు వైకాపా కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైకాపా శ్రేణులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిడదవోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో రాజమండ్రి పార్లమెంటు ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ నేతృత్వంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆకస్మిక మృతికి చింతిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్గా ఎన్నో కీలక పదవులలో విశిష్టమైన సేవలు అందించారని, ఆయన ఆకస్మిక మృతి దేశ ప్రజలకు తీరని లోటని, ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్తో పాటు నిడదవోలు నియోజకవర్గ వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వారందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుచున్నాను. ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. 92 ఏళ్ల వయసులో అనారోగ్య రీత్యా ఆకస్మిక మరణం చెందారు. ఈ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఈ దేశాన్ని సరైన మార్గంలో తీసుకొచ్చి ఆర్థిక సంక్షోభం నుంచి మనల్ని బయటపడవేసి గెలుపు బాటలో ఆర్థిక సంస్కరణలు చేసి అత్యున్నత శిఖరాల్లో వచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఆయన కాలంలోనే అమెరికాతో మనం అణ ఒప్పందం చేసుకున్నాం. విద్యా హక్కు పెట్టింది ఆయనే. ఆధార్ కార్డు మనం ఇప్పుడైతే ఏదో వాడుతున్నాం అన్ని కూడా పెట్టింది కూడా మన్మోహన్ సింగ్ గారు. ఇలాంటి గొప్ప వ్యక్తి మనకి అందరికీ ఆదర్శనీయం. ఎప్పుడూ కూడా వినయానికి మారిపోయారు ఆయన. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలి అని అంటారు పెద్దలందరూ కూడా. దానికి నిర్వచనం ఎవరంటే మనకి కనిపించే మన్మోహన్ సింగ్ గారే. ఆయన అన్ని అత్యున్నత పదవులు అలంకరించినా కూడా ఎప్పుడూ కూడా వినయ విధేయతలతో ఉంటారు. వినయం విధేయత ఉంటే విద్యతో పాటు ఈ మనిషి సాధించలేనిది ఏది లేదని నిరూపించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఆయనకి గణ్యవాళ్ళు అర్పిస్తూ ఇవాళ శ్రీనివాసనాయుడు గారు కొంచెం కొన్ని కారణాల వల్ల హైదరాబాద్లో ఉండిపోవడం వల్ల మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతున్నాం. అదేవిధంగా మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు.